మరి మీరు కూడా సువార్తలు చదివేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు అడిగిన ప్రశ్నల్ని ధ్యానించండి. ఖాళీ క్వశ్చన్సే. యేసుక్రీస్తు ప్రభు చాలా క్వశ్చన్స్ అడిగాడు. ఆ క్వశ్చన్స్ అన్నిటినీ స్టడీ చేయండి, చక్కగా ఆత్మీయంగా బలపరచబడతాడు. అలాంటి ఒక క్వశ్చన్, ఒక అనారోగ్యంగా ఉన్న అతన్ని అడిగిన ఒక క్వశ్చన్ని నేను మీతో పంచుకోవాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడు మనము మరి యోహాను సువార్త అందరం చూద్దామండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఒక క్వశ్చన్ అడిగాడు ఒక అనారోగ్యంగా ఉన్నవాడు. ఏంటంటే అది, డూ యూ వాంట్ టు బికమ్ వెల్? నీకు చదవండి. చూచి చూడండి ఏమని అడిగాడు? స్వస్థపడ గోరుచున్నావా అని అడిగాడు. అదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. స్వస్థపడ గోరుతా ఉన్నావా అన్నది క్వశ్చన్. ఇది ఎవరిని క్వశ్చన్ అడిగిండు? 38 సంవత్సరాల నుండి పక్షవాయుతో పడి ఉన్న బాధపడుతున్న ఒక వ్యక్తిని నువ్వు స్వస్థపడగోరుతా ఉన్నావా అని అడుగుతా ఉన్నాడు. నాకు చాలా చిత్రం అనిపించింది. మనకి 1 దినం 2 దినాలే అనారోగ్యంగా ఉండి యేసుక్రీస్తు ప్రభు మీ దగ్గరికి స్వయాన్ని వచ్చాడు అనుకో, మంచిగా కావాలనుకుంటున్నా. ప్రభా ఇదేం క్వశ్చన్ ప్రభా, ఎప్పటి నుంచో ఉన్నది, నేను అనారోగ్యమై గంట నుంచే నేను బాగుపడాలని అనుకుంటాం కదా. అదే మీరు 1 సంవత్సరం నుంచి అనారోగ్యంగా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు మీ దగ్గరకు వచ్చి అడిగాడు అనుకోండి, మీరు స్వస్థపడగోరుతా ఉన్నారా అంటే, ప్రభా ఇదేం క్వశ్చన్ ప్రభా అని అన్నారా? అట్లా 38 సంవత్సరాల నుంచి అనారోగ్యంగా ఉన్న ఒక వ్యక్తిని, మరి అంత బాధలో ఉన్న ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు అలాంటి క్వశ్చన్ అడగడం ఏంది? చాలా చిత్రంగా ఉన్నది కదా. నీకు ఎట్లున్నది ఈ క్వశ్చన్ చదివితే? ఒపీనియన్ తెలుసుకుందామని. మీరేమంటారు? ఈ క్వశ్చన్ ఎట్లున్నది? ఆశ ఉందా అని హరీష్ అంటా ఉన్నాడు. మీరేమనుకుంటా ఉన్నారు? ఈ క్వశ్చన్ చదివితే ఏమనుకుంటా ఉన్నారు? చాలా చిత్రమైన క్వశ్చన్స్ కదా. మీరు కాబట్టి మీరు బైబిల్ స్టడీ మంచిగా చేయాలి, దేవుణ్ణి అడగాలి. ప్రభా మీరు అడిగిన క్వశ్చన్స్, మీరు ఇచ్చిన ఆన్సర్స్, మీరు చెప్పిన బోధ అంతా మేము చక్కగా తెలుసుకొనుటకు సహాయం దయచేయండి అని. చాలా చిత్రంగా కదా. ఏమనుకుంటా ఉన్నారు? మిమ్మల్ని ఒకవేళ అలా బాధపడతా ఉంటే యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ అలాంటి క్వశ్చన్, మీరు స్వస్థపడగోరుతా ఉన్నారా, డూ యూ వాంట్ టు బికమ్ వెల్ అని అడిగాడు అనుకోండి. మీరేమనుకో మీ అభిప్రాయాలు చెప్తారా ఎవరైనా? పింకి నువ్వేమనుకుంటావు ఆ క్వశ్చన్ అడిగితే? మంచిగా కావాలని అనుకుంటావు, కానీ ప్రభా ఇదేం క్వశ్చన్ ప్రభా అని అనుకోవా? ఓకే, అంటే స్వతహాగా ఆయన మట్టుకు ఆయన రావాలి అని హరీష్ తమ్ముని ఒక అభిప్రాయం. ఓకే, మరి ఆయనను స్వస్థపరిచి పరలోకానికి తీసుకువెళ్ళాలనా, లే పడితే పరలోకానికి పోతాడా? స్వస్థపరిచి పరలోకానికి తీసుకుపోవాలన్నా? ఓకే, నైస్, గాడ్ బ్లెస్ యూ. మనం అనుకుంటాం పిల్లలు వింటలేరని, ఓకేనా? కానీ పిల్లలు వింటారు. వీళ్ళంతా ఎలా కూర్చున్నారో చూడండి, చిత్రం కదా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ప్రభా వీళ్ళకి ఏమని అర్థమవుతుంది, అంత చక్కగా కూర్చుంటున్నారు. మీరు కూడా చూడండి, ఆలోచించి చూడండి, వీళ్ళు ఇట్లా కూర్చున్నారంటే వీళ్ళకి ఏం అర్థమవుతుంది. కాబట్టి మీరు చిన్నపిల్లలకు అభ్యంతరకరంగా ఉండకండి, ఆమెన్, మాదిరిగా ఉండండి. చూడండి ఎలా కూర్చున్నారు. దేవుడు వారికి అర్థమైన భాషలో ఆ ఒక్క మాట మాట్లాడి వారిని ఆత్మీయంగా
ఎదిగింప చేస్తూ ఉంటాడు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు మనం 5:6లో చదివినాం కదా, యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చదివినాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అంటే ఈ వాక్య భాగంకి మళ్ళీ వద్దాం. ఇంకొక 5th చాప్టర్ 6th వర్స్ చద్దాం. ఇది మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 6వ వచనంలో ఉన్నది. చూడకుంటే ఎవరని చెప్తారు? అందరు బైబిల్ తీస్తున్నారు చూడండి. అంటే అందరు బైబిల్ తీస్తున్నారు అని అంటే అర్థమైపోతున్నది నాకు, ఓహో మీరు ఈ ధన్యతలు కంఠస్థం లేవు అని అర్థమవుతుంది మీకు. కంఠస్థం ధన్యతలు ఎందుకు కంఠస్థంగా లేవు? ఓకేనా? ఓకే, చదువుదాం. ఇక్కడ ధన్యతలు ఉన్నాయి కదా, కంఠస్థంగా ఉండాలి కదా. ఇక్కడ 5వ అధ్యాయం 6వ వచనంలోనే ఉన్నదా? చూడండి, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని ఉన్నది. నేను అనుకుంటా ఉన్నా ఈ యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో 6వ వచనంలో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నది. అంటే ఏం అడగాలనుకున్నాడంటే, మీకు అరిస్తమ్ముడు చెప్పినట్టు ఆకలి దప్పులు ఉందా? దేనికి ఆకలి దప్పులు? నీతి నిమిత్తం ఆకలి దప్పులు ఉన్నవా అన్న క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎవరిని అడిగిండు అని అంటే 38 సంవత్సరాల నుంచి అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని అడిగాడు. చాలా చిత్రంగా ఎస్ అని చెప్తారు ఇవాళ. సో నాకు అనిపిస్తూ ఉన్నది, ఆత్మీయ అనారోగ్యం చాలామందికి బహుశా 38 సంవత్సరాల నుండి ఉండొచ్చు. అంటే కోపం కానీ, గర్వం కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ, స్వార్థం కానీ, ధనాపేక్ష కానీ, దాంతో నానా విధములైన ప్రాబ్లమ్స్ ఎన్నో తెచ్చుకున్నాను. నేను చూస్తూ ఉన్నా ఆ కోపంతో, గర్వంతో, స్వార్థంతో, ద్వేషంతో చాలా సంవత్సరాలు. ఎందుకంటే నేను పుట్టింది క్రైస్తవ కుటుంబంలో, పెరిగింది క్రైస్తవ కుటుంబంలో. నాకు ఇంకా 2-3 తరాలకు ముందటి నుంచే మేము క్రైస్తవులంగా ఉన్నాం. సో నా ఫ్యామిలీది ఒక హిస్టరీ తెలుసు. మా ఫ్యామిలీ హిస్టరీలో చూస్తూ ఉన్నా కొంతమందిని మంచిగా బతికినరా. ఇప్పుడు మా మమ్మీకి 86 సంవత్సరాలు, మంచిగా ఉన్నది. ఇంకా 86 years మా అమ్మకి. అంటే మా అమ్మని నాకు 60 సంవత్సరాలు. అంటే 10 సంవత్సరాలకు నాకు తెలివచ్చినా, లేదా 20 సంవత్సరాలకు తెలివచ్చినా 40 సంవత్సరాల నుంచి చూస్తున్నా. అట్లా 80 సంవత్సరాలు ఉన్నవారు మా కుటుంబంలో చాలామంది ఉన్నారు. అంటే 40 సంవత్సరాల నుండి ఏదో ఒక సమస్యతోటి బాధపడుతూ ఉన్నారు. అది కోపం కావచ్చు, గర్వం కావచ్చు, ద్వేషం కావచ్చు, ధనాపేక్ష కావచ్చు, స్వార్థం కావచ్చు. సో చూసి చెప్తున్నా, అనుభవం లేకుండా చెప్తలేను, స్టడీ చేస్తూ ఉన్నా. దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మరి నిన్ను అలా నానా విధాలుగా అలా హింసిస్తున్న ఆ కోపంతో, గర్వంతో నువ్వు విసిగిపోయినవా? నీకు మనసు వస్తుందా? ప్రభు అడుగుతూ ఉన్నాడు. నువ్వు బాగు కావాలనుకుంటున్నావా అని ప్రభు రోజు అడుగుతూ ఉన్నా. మన బ్రెయిన్కి చెవులు ఉన్నాయి కానీ బ్రెయిన్కి ఎక్కుతలేదు, వినడానికి ఇష్టపడతలే. డూ యూ వాంట్ టు బికమ్ వెల్? మంచిగా కావాలని కోరుతా ఉన్నవా? ఆశ ఉందా అలాంటి నీతి నిమిత్తం ఆకలి దప్పులు కావాలి. లేకపోతే ఆ ఆకలి దప్పులు లేనిది చూడండి, ఆకలి లేని వానికి నాకు ఒక 2-3 దినాల నుంచి అంత ఆకలి అవుతలేదు. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు. 3-4 days నుంచి కొంచెం స్లైడ్గా కడుపు నొప్పి ఉన్నది, ఆకలి అవుతలేదు. ఆకలి కానప్పుడు ఎంతనైనా ఏదైనా ఎవరైనా చేసి పెట్టని ఏమవుతుంది? తినబుద్ధి కాదు. గట్టిగా చెప్పండి. కాలి వాసన చూసి, కలర్ చూసి తృప్తి పడాలి. తింటే మనకే కడుపున వస్తుంది ఇంకా కదా. సో వారికి ఏం చేసి పెట్టినా కానీ ఆకలి దప్పులు లేకపోతే
అది పనిచేయదు. సో ప్రభు అంటా ఉన్నాడు, నువ్వు ధన్యుడో కావాలంటే దీనికి ధన్యులు ఎప్పుడైతాము? ఎప్పుడైతే నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అరే నేనేంది ఇలా బ్రతుకుతా ఉన్నా, పరిశుద్ధంగా బ్రతకాలే అని ఆకలి కావాలి, దప్పులు కావాలి. ఎవరికైనా ఆకలైన వానికి లేదా దప్పిక కొన్న వానికి మీరు ఆకలైన వానికి ఏదైనా పెట్టండి. నేను చూసిన ఆకలి అయ్యే వారిని కొంతమంది, అంటే ఇవన్నీ స్టడీ చేస్తూ ఉంటుంది, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది వీడియోగ్రాఫ్ తీయాలని. ఎందుకంటే ఆకలైన వారిని కొంతమందిని చూసిన పెండ్లీలలో అక్కడిక్కడ చెత్తలు వేస్తారు కదా, అవి అన్నం తినేసి కింద పడేస్తారు. ఆ ఇస్తరాకులు ఉంటాయి. ఆకలైన వాడు ఏం చేస్తాడో తెలుసా? ఆ ఇస్తరాకులని ఏరుకొని తింటడానికి రుచి ఎంగిలి వింగిలి అని లేదు, కానీ ఆకలి అవుతున్నది. మీరు చూసిండ్రా అట్లా? నేను చాలామందిని చూసిన అట్లా. ఆకలైన వానికి ఓ ప్రసంగం బోరు కొడుతుంది, అయ్యో ఏం పోతుంది చర్చికి అని ఉండదు. ఆయనకి ఏది దొరికిందో అది రుచి ఉండని, ఉప్పు ఉండని, ఉప్పు లేకపోని ఆకలైనప్పుడు చూడండి, ఓ 2-3 దినాలు తినకపోండి. నేను అంటా ఉంటా, ఆకలి అయితే ఏం రుచిగా ఉంటలేదు. వారం దినాలు ఉపాసం ఉండు, 7వ దినం ఎంత రుచిగా ఉంటుందో తెలుస్తుంది కదా. 6 దినాలు ఉపాసం ఉంటే తెలుస్తుంది కదా. 7వ దినం ఏదైనా పెట్టండి, ఎట్లా తింటారో చూడండి జర ఒకసారి. మీకు కూడా ఎప్పుడైనా ఆకలి కాకపోతే, రుచి అనిపించకపోతే, చాలా అనిపిస్తలేదు చాలామంది దానికి అవి తిని చికెన్ మటన్ దీనికి రుచి లేకుండా అవుతున్నది. ఓకేనా? మంచి కండిషన్ ఏంటంటే ఒక 6 నెలలు తినకండి, తర్వాత అన్నీ రుచిగా ఉంటుంది. పక్కింట్లో ఆడ వండినా కానీ ఈడ రుచిగా ఉంటుంది. ఓకేనా? అంటే ఇది ఎందుకు చెప్తా ఉన్నా, ఇవి ఆకలి కావాలి. ఆకలి కాకుండా ఒకరు పెరగాలంటే పెరగలేరు, ఒకరు భోంచేయాలంటే భోంచేయలేరు. కాబట్టి ప్రభు అడుగుతా ఉన్నాడు మనల్ని. క్వశ్చన్ ఏంటంటే, నీకు నీతి నిమిత్తం ఆకలి ఉందా? ఆకలే లేదనుకో, ఎంత వండి పెట్టినా, ఎవరు వచ్చినా, ఏం చెప్పినా ఎక్కడేసిన గొంగలి అక్కడనే అన్నట్టు ఏం మార్పులు ఉండవు. సో ఒకవేళ ఆకలి అయితే లేదనుకోండి, అది అనారోగ్యంకి సూచన. ఆకలి అయితే లేదంటే దేనికి సూచన? అనారోగ్యంకి సూచన. కాబట్టి నీతి నిమిత్తము ఆకలి దప్పులు లేవంటే అది సూచన ఏంది అని అంటే అనారోగ్యానికి సూచన. ఏదైనా చేయండి, ఎంతైనా చెప్పండి, ఆకలే కాకపోతే ఏం చేస్తారు? మనం ఏం చేయలేం. సో మనకి ఆకలి దప్పులు కావాలని ప్రార్థన చేయండి. ఈ క్వశ్చన్ దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు అడుగుట సమంజసమే. కాబట్టి మనము ధన్యులం కావాలంటే మరి ఆకలి దప్పులు గల వారిని అడుగుతా ఉన్నాడు. అలాంటి ఆత్మీయ మరి స్వస్థత కొరకు ఆకలి దప్పులు ఉన్నాయా? దేనికో ఆకలి దప్పులు ఉన్నాయండి. మరణానికి, మనల్ని పాడు చేసే, మన సమాధానం దోచుకునే వాటికన్నిటికీ ఆకలి దప్పులు కలిగి ఉన్నారు. ఈ శరీరాశకి, నేత్రాశకి, జీవడంబంకి ఆకలి దప్పులు ఉన్నాయి. కానీ ఆత్మీయ స్వస్థతకి ఆకలి దప్పులు తక్కువగా ఉన్నాయి. ఎందుకు? అడిగే ప్రార్థన రిక్వెస్ట్ల ద్వారా నాకు తెలుస్తుంది, ఓహో ఆత్మీయ ఆకలి దప్పు కాదు ఇది, ఇవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవడంబం ఉన్న ఆకలి దప్పులే ఉన్నాయి. కానీ ఆత్మీయంగా స్వస్థపడడానికి ఉండవలసిన ఆకలి దప్పులు లేవని నాకు తెలిసిపోతూ ఉన్నది. సో అందుకని ప్రభు అడుగుతా ఉన్నాడు, ఈరోజు కూడా మనతో సేమ్ క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. మీరు స్వస్థపరచగొడతా ఉన్నాడు ఇప్పుడు కూడా స్టిల్. ఒకవేళ ఎస్ అంటే ప్రభు స్వస్థపరచడానికి రెడీగా ఉన్నాడు. ఆమేన్. మనకేం కావాలి? ఆకలి దప్పులు కావాలి. ప్రభువా నీతి నిమిత్తం ఆకలి దప్పులు కావాలి. సో నేను ఎలా ఈ ఒక విషయాన్ని
ఆకలి దప్పులు కలిగి ఉన్నారు. ఆత్మీయ స్వస్థతను గురించి ఎందుకంటా ఉన్నానంటే, అదే వ్యక్తిని స్వస్థపరిచాడు. అయ్యా నేను స్వస్థపడ కూరుతా ఉన్నా, మరి అందులో నీళ్ళు కదిలింపబడ్డప్పుడు మరి నేను పోవాలనుకుంటున్నా, నాకంటే ముందు ఒక్కడు పోతా ఉన్నాడు, కాబట్టి నేను ఇలా పడున్నా, నా పరిస్థితి ఇది అని చెప్పాడు. ప్రభు అన్నాడు, ఓకే నిన్ను స్వస్థపరచ. ప్రభుకి స్వస్థపరచుట ఎంత పని? పరుపుని ఎత్తుకొని నడుమన్నాడు, అంతనే. ఎంత టైం అయింది? సెకండ్స్లో మంచిగా అయిపోయింది. సో మనని కూడా స్వస్థపరచడానికి ఎంత టైం అవుతుంది? తొందరగానే స్వస్థపరచవచ్చు, కానీ మనకు ఉండాలి కదా ఆకలి దప్పులు. ఉంటారు రెడీ. అలాగనే యెషయా ప్రవచన గ్రంథంలో అంటాడు, రక్షించుటకు యెహోవా హస్తం ఏం గాలే? కూర్చగాలే. ఆయన శక్తిమంతుడు, ఆయన రక్షిస్తాడు నీ పాపంలో నుండి, గర్వంలో నుండి, అసూయలో నుండి, ధనాపేక్షల నుండి రక్షిస్తాడు. రక్షించాలని ఉన్నది, కానీ మనకు రక్షణ పొందాలని ఉన్నదా? అంటే గర్వంలో నుండి, హలో 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 ఓకే. సో మనకి ఈ వ్యక్తికి ఎందుకు చెప్తా ఉన్నానంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ వ్యక్తితో మళ్ళీ ఇంకొక సలహా ఇచ్చాడు. ఏం సలహా ఇచ్చాడు ఇతనికి అంటే, ఈయన మళ్ళీ దేవాలయంలో ఇతన్ని కనుక్కున్నాడు. చూసి ఏం చెప్పాడంటే, ఇదిగో స్వస్థత నొందితివి, బాగు చేసిన నిన్నయ్య, ఓకే నువ్వు అడిగినావు బాగు చేసిన, కానీ నీకు ఒక డేంజర్ ఉన్నది. ఆ డేంజర్ ఏంటంటే, ఇక వెళ్ళి అధిక కీడు నీకు కలగకుండానట్లు నువ్వు వెళ్ళి పాపం చేయకమని చెప్పాడు. ఇది ఎంత డేంజరు అంటే, అతను మరి శరీర సంబంధమైన ఆరోగ్యం మనం కోరుతా ఉన్నాం, ఏం ప్రాబ్లం లేదు, కానీ దానికంటే భయంకరమైంది ఏంది? పాపరోగం. ఇతనికి చెప్తా ఉన్నాడు. ఎందుకు ఈయన నా క్వశ్చన్ అడిగాడంటే, చూడనైనా నీకు అనుభవం ఉన్నది కదా. ఏం అనుభవం? 38 సంవత్సరాల నుంచి నువ్వు పక్షవాయుతో ఉన్నా. నేను కొందరిని చూసిన, కొందరిని మా ఇద్దరు ముగ్గురిని నేను చూసిన. ఒక ఆమెను మా ప్రెస్ ముందే అక్కడ పడేసింది. ఒక ముసలవ్వని తీసుకొచ్చి ఎప్పుడు వదిలేసిపోయినరో ఏమో, రోడ్లో పడేసి వెళ్ళిపోయినరు ఆడ ఫుట్పాత్ మీద. ఇక నాకేమో ఆమె మీద ఈగలు దోమలు అన్నీ వాళ్తా ఉన్నాయి, ఆడ పడున్నది, ఎవరు పట్టించుకుంటలేరు, బసపడతలేదు నాకు వస్తుంటే పోతుంటే. ఇక నేను రోజు పోయి ఆమెకి మరి నీళ్ళు ఆహారం పెట్టేసి వస్తుంటే అన్నమాట. ఆమెను చూసిన, నిజంగా చాలా పరిదాపమైన స్థితి. ఈ 38 సంవత్సరాలతోటి అనారోగ్యంగా ఉన్న ఆ స్థితిని కూడా చూస్తే మనం, పక్షవాయుతో పడున్నాడంటే ఒకసారి ఆలోచించండి, ఎంత భయంకరమైన స్టేట్, ఎంత భయంకరమైన స్టేట్ అయినది. మనకి 7 దినాలే స్నానం చేసుకోకపోతే, ముఖం కడుకోకపోతే స్టోరీ ఫినిష్. ఈయన 38 సంవత్సరాల నుంచి పక్షవాయు అంటే చేతులు కాళ్ళు అంత మంచిగా ఆడవు కదా, మళ్ళీ బ్రతుకున్నాడు. ఎంత ఘోరంగా ఆయన పరిస్థితి చూడండి. కానీ ఆయనకు ఆ అనుభవంతో ఆయనకు చెప్తుండే, ఆయన దీనికంటే భయంకరమైంది ఈ పాపరోగంనైనా. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇగో శరీర సంబంధంగానైతే నేను స్వస్థపరిచిన, కానీ మరి నువ్వు పాపం చేస్తే దీనికంటే భయంకరమైంది
మనతోటి కూడా ఈరోజు ప్రభు చెప్తా ఉన్నాడు. ఓకే, మనకు ఎన్నో అనారోగ్యాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఇల్లు లేకుండొచ్చు. ఓకే, ఏం ప్రాబ్లం లేదు. ఇల్లు లేకపోయినా, మరి ఆరోగ్యం లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా 0% ప్రాబ్లం ఎవరికి? యేసుక్రీస్తు ప్రభు దృష్టికి. ఎందుకంటే లాజర్ ఉన్నాడు చూడండి, బిచ్చవాడైన లాజర్. ఇతని దగ్గర ఇల్లు లేదు, ఐశ్వర్యం లేదు, ఉందా? ఆరోగ్యం కూడా లేదు కదా, కుక్కలు వచ్చి నాకుతా ఉండే కదా, సేమ్ పొజిషన్. ఏది 38 సంవత్సరాల నుంచి పడున్న వారి పొజిషనే కదా. కుక్కలు వచ్చి ఆయనకి పుండ్లు ఏం చేస్తుండే? నాకుతా ఉండే. సో అనారోగ్యం ఉన్నా, ఐశ్వర్యం లేకపోయినా, ఇల్లు లేకపోయినా, ఆహారం కూడా లేదు కదా ఈయనకి. ఎందుకంటే ఎదుట ఆ బిల్డింగ్లో ఉన్న, భవనంలో ఉన్న ఆ ధనవంతుని బల్ల కింద పడేటివి రొట్టె మిక్కలు ఆశ. ఆహారం లేదు, ఐశ్వర్యం లేదు, ఆరోగ్యం లేదు, ఇల్లు లేదు. ఓకే, ఏమైనా ప్రాబ్లం ఉందా ఈయనకి? 0% ప్రాబ్లం. ఎందుకు? ఈయన చనిపోతే ఎక్కడికి పోయాడు? డైరెక్ట్ పరలోకానికి. ఈయన పరలోకానికి పోవడానికి కూడా నాకు చిత్రమైంది అనిపిస్తుంది. ప్రభువా, ఎందుకు లాజర్ పరలోకానికి పోయిండు అనేది నాకు పెద్ద క్వశ్చన్ వస్తుంది. ప్రభు ఎందుకు పోవాలి ఈయన? మళ్ళీ అనారోగ్యంతో చర్చికి పోయిండా, బైబిల్ చదివిండా, ఏమైనా చేసిండు వచ్చి ఈయన పరలోకానికి పోవాలి అనేది ఒక ఇలాంటి చిత్రమైన క్వశ్చన్స్ అన్నీ వస్తుంటాయి. మీకు కూడా రాని అట్లా చిత్రమైనవి. ఓకేనా? ప్రభు మాట్లాడతాడు. ఆమేన్. ఈయనకి ఎందుకు పోయిండు అని నాకు అనిపిస్తుంది అంటే, ప్రభు చెప్పాడు, పొరుగువానిది ఏం ఆశించకని. ఏం చెప్పాడు? నీ పొరుగువానిది ఏది ఆశించే, పొరుగువాని గాడిదనైనా, పొరుగువాని భార్యనైనా, పొరుగువాని ఇల్లైనా, పొరుగువాని దగ్గు ఏదైనా నువ్వేం చేయొద్దు. ఇది ఒక ఆజ్ఞ. ఈ ఆజ్ఞ పాటించి చూడండి. ముంగట్టున్నోడు ఇల్లు కట్టుకుంటే, ఫ్రిడ్జ్ కొనుక్కుంటే, సోఫాలు కొనుక్కుంటే, కారు కొనుక్కుంటే, అలా వద్దు నాకు అని. ఎదుట వారి పిల్లలు ఫారిన్కి పోతే చూడండి, మనకేమో ఎవరు ఎట్లుంటే అందరిలాగా మనం కూడా ఉండాలని ఉన్నది. ప్రభులాగా ఉండాలని ఉన్నదా? నేను బబ్బులు నడుచుకుంటూ వస్తున్నాం వాళ్ళ నుంచి, చర్చి నుంచి నడుచుకుంటూ వస్తే, అన్న యేసుక్రీస్తు ప్రభు ఇట్లనే నడుచుకుంటూ వచ్చిండా అంటే, ఎస్ ఇట్లనే నడుచుకుంటూ వచ్చిండు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చిండు. అంటే సొంతంది రథం లేదు, గుర్రం లేదు, బైకు లేదు, ఓడలు సొంతం ఏం లేవు. ఆడుకున్న గాడిద మీదనే పోయిండా యెరూషలేంకి? పోయిండా లేదా? ఎస్ఆర్నో? కాబట్టి నేను కారులో వస్తున్నా అంటే చప్పట్లు కొడితే నాకు నవ్వు వస్తుంది నాకే. ప్రభువా, వీళ్ళకి తెలియదు, అమాయకులు చప్పట్లు కొడతారు ఏదో, ఇక ఏదో ప్రభు, నాకైతే ఇష్టం లేదానికి కదా. ప్రభు చేసింది. అప్పుడు లేవా రథాలు, లేవా గుర్రాలు, లేవా రాజభవనాలు, లేవా రాజవస్త్రాలు, లేవా రాజులు లేరా, చక్రవర్తులు లేరా? కానీ ప్రభు వాటిని అన్నిటిని ఆశించలే. మీరు కూడా అలాగనే పరిచర్య చేయండి. ఆమేన్. ప్రభు చేసినట్టు చేయండి. ఆమేన్. అలా చేయాలన్న ఆశ. సో ఆశించలే. నేను ఎందుకు చెప్తున్నా ఈయన ఆశించలేదని అంటే, బల్ల కింద పడ్డ ముక్కల్ని ఆశించిండు కానీ బల్ల మీద ఉన్న ఆహారం ఆశించలే, ఆయన వస్త్రం ఆశించలే, ఆయన ఇల్లు ఆశించలే, దేన్ని ఆశించలే. అట్లా క్లూ ఇచ్చాడు. ప్రభు ఎందుకు పోయాడంటే, ఇక బల్ల కింద పడ్డయే ఏదో ఉంటే చాలు ప్రభు, 2 పూటలు ఆహారం నాకు చాలు. నా అనారోగ్యం కాదు, నాకు ఐశ్వర్యం వద్దు, అనారోగ్యం వద్దు, ఉంటే పర్వాలే. అనారోగ్యం ఉన్నా పర్వాలే, ఐశ్వర్యం లేకపోయినా పర్వాలే, ఇల్లు లేకపోయినా పర్వాలే, ఆహారం లేకపోయినా పర్వాలే అని అనండి. మీరు కూడా పరలోకానికి పోకపోతే నన్ను అడగండి, అడగండి, ప్రభుని అడగండి. కానీ ఎక్కడ లేని ఆశలు, శరీరాశ, నిద్రాశ, జీవోపడంబం, అమ్మో అమ్మో, దేవుడు మనల్ని అట్లా లాదర్లాగా పెట్టినుంటే ఏమేమంటుంటిమో ఏమో
కదా, ఇన్ని ఇయ్యంగా ఇట్లా అంటున్నాం అంటుండ్రా లేదా? జర గట్టిగా చెప్పమ్మా మరి. మరి సో ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఈయనకు చెప్పాడు, నైనా స్వస్థత పొందినావు, జాగ్రత్త చూడు, అవన్నీ ఇంపార్టెంట్ కాదు. నీకు ఆహారం కాదు, ఆరోగ్యం కాదు, ఐశ్వర్యం కాదు, ఇల్లు కాదు, ఇవి ఇంపార్టెంట్ కాదు. చూడు, నువ్వు స్వస్థత పొందినావు, మరి ఇక వెళ్ళి నువ్వు పాపం చేయకు. ఎందుకంటే పాపం ఉన్నది చూడండి, భయంకరమైంది, దీనికంటే అధిక కీడు వస్తుంది. ఆ భయము క్రైస్తవులకు లేనే లేదండి. ఏం భయమే లేదు ఈ కీడు వస్తుందని. మీరు కూడా కోపం వచ్చినప్పుడు, గర్వం వచ్చినప్పుడు, అసూయ వచ్చినప్పుడు, ద్వేషం వచ్చినప్పుడు భయపడుతుంటారా ఏమన్నా? భయం లేదు. కానీ ప్రభు చెప్తా ఉన్నాడు, వార్నింగ్ చేస్తూ ఉన్నాడు, చూడు, అధిక కీడు నీకు రాకుండానట్లు నువ్వేం చేయకు. మీకు వార్నింగ్ చేస్తున్నా. మీరు ఇవన్నీ ఏం చేయాలంటే అట్లా గోడ మీద మంచిగా రాసుకొని, పెద్దలు కూడా అట్లా పెట్టుకోవాలి. భయం కలగాలి మనకి. భయం కలగట్లేదు. అలా క్యాజువల్గా చాలామందికి వాత వేయబడ్డ మనసాక్షి లాగున్నది. ఏం లేదు, గర్వపడ్డా, స్వార్థంగా ఉన్నా, ద్వేషం వచ్చినా, అసూయ వచ్చినా, కోపపడినా, బూతు మాటలు మాట్లాడినా ఏం లేదు, అది ఏమంటారు, దుమ్ము దులుపుకున్నట్టు దులుపుకొని ప్రభా మరి అన్నట్టు వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త సుమి, ప్రభు చెప్పిన మాటలు జాగ్రత్త. మీరు దాన్ని క్యాషువల్గా అట్లా ఇచ్చి, నీతి నిమిత్తం ఆకలి దప్పులు లేకుండా అలా క్యాషువల్గా బతకడం మీరు నేర్చుకున్నారు అనుకోండి, ఒక దినం అధిక కీడు రానే వస్తుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి, ఇంకా సమయం ఉండగానే మారుమనిషి పొందండి. ఆమెన్. సో ఈయన అలా చెప్పాడు కాబట్టి ఆత్మీయ స్వస్థత చాలా ఇంపార్టెంట్. దేవుడు నన్ను కూడా చాలాసార్లు శరీర విషయంలో బాధపడతా ఉంటే స్వస్థపరిచాడు. కానీ నా కోపం, గర్వం, స్వార్థం, అసూయ, ద్వేషంలో నుండి విడిపించుటానికి ఏదైతే ఉన్నదో చూడండి, చాలా వేదన పడతా ఉన్నా. అందుకని నేను ఆల్మోస్ట్ శరీర సంబంధమైన స్వస్థత కొరకు స్టాప్ చేసేసిన ప్రార్థించుట. ప్రభు నన్ను ఆత్మీయంగా స్వస్థపరచు. ప్రభు నా ప్రాబ్లం ఇది ఉన్నది, నాకు మంచిగా కావాలని ఉన్నది. ప్రభు నా కోపంలో నుండి, నా గర్వంలో, దొంగతనమో వ్యభిచారమో ధనాపేక్షణ లేదు, సిక్సర్ కొట్టేసిన ఎప్పుడో స్టేడియం బయట బాల్. దాని గురించి శోధన ఏమైనా చేస్తే సాతానుడు ఏది సిక్సర్ అన్నమాట, స్టేడియం బయటికి కొడతా, బాల్ కనిపించదు, కొత్త బాల్ తెచ్చుకోవాలి. కానీ ఈ గర్వం, అసూయ, ద్వేషం, స్వార్థం ఉన్నది చూడండి, వేదన పడతా ఉన్నా, ఆకలి దప్పులు కలుగుతున్నది. నా 50వ ఏట ప్రార్థన చేసుకున్న, ప్రభా నేను పరిచర్యనైతే చేస్తున్నా, ప్రభా పరిచర్య కన్నా పరిశుద్ధత మిన్న అని నాకు తెలుస్తున్నది. ప్రభా నన్ను పరిశుద్ధపరచని అనుదినం గోజాడుతుంది దేవుణ్ణి, అడుగుతా ఉన్నా. ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోయింది, అయినా కానీ తణుకులు ఆడుతున్నా. కానీ ఎక్కడనో కొన ప్రావణంతో ఇవన్నీ అయితే మేల్కనే ఉన్నాయి. ఏవి? గర్వం, అసూయ, ద్వేషము, కోపము. 75 మార్క్స్ అయితే వస్తాయి నాకు, కానీ నాకు దాంతో తృప్తి లేదు. అందుకని నేను త్వరగా కోపడతా, మర్యాదతో మాట్లాడతా అని కాదు లే. కానీ మీకు బయటికి కనిపించవచ్చు, లోపల స్ట్రగుల్ ఉన్నది. నాకు 75 మార్క్స్ వస్తాయి, కానీ నాకు 100 రావాలని ఉన్నది, 100/100 రావాలని ఉన్నది. ప్రభు నన్ను చూసి మరి వెల్ డన్ మై గుడ్ సర్వెంట్ అనాలనుకుంటున్నాడు. బలా మంచి దాసుడా, నమ్మకమైన బలా మంచి దాసుడా అని అనిపించుకోవాలని కోరుతా ఉన్నా. అట్లాంటి ఆకలి దప్పులు కలిగి ఉందాం. ఆకలి దప్పులు. ఎందుకంటే ఆకలి దప్పుల్ని కలిగి ఉంటే నువ్వు ధన్యుడవైతావు, నువ్వు తప్పనిసరిగా తృప్తిపరచబడతావు.
పడతావు 100%, దానికి తిరుగులేదు. ప్రభు చెప్పాడు, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. తిరుగులేదు దానికి. అంటే ప్రాబ్లం ఏమున్నది? ఆకలి దప్పులు లేవు. వేరే వాటి కొరకు ఉన్నాయి ఆకలి దప్పులు, కానీ ఆత్మీయ స్వస్థత కొరకు ఆకలి దప్పులు లేదు. అదే కారణం. ఎందుకు అలాంటి ఆత్మీయంగా భయంకరమైన అనారోగ్యంతో ఉన్నాం ఆత్మీయంగా అంటే ఆకలి దప్పులు లేవు. ప్రభువా నన్ను స్వస్థపరిచి మనం కోరట్లేదు మనం. అలాగనే చూడండి, ఎవరికైతే అలాంటి ఆకలి దప్పులు ఉన్నారో మీరు కూడా చూసేటప్పుడు ఏం చూడండి అంటే ప్రభు కన్నులతో చూడండి. ఎవరి కన్నులతో చూడాలి? ప్రభు కన్నులతో చూడాలి ఎవరినైనా చూస్తే. ఓకేనా? మీ కళ్ళతో చూసిండ్రు అనుకోండి, వామ్మో ఈడ ఆమెన అమ్మో అమ్మమ్మమ్మమ్మో అని స్టార్ట్ చేస్తారు చూడండి. బుక్ రాసేస్తారు వాళ్ళ మీద. ఒకరి మీద బుక్ రాయమని తప్పులు పట్టడానికి బుక్ రాసేస్తారు. కానీ ప్రభు కన్నులతో చూడండి. ఆమెన్. ఏ కన్నులతోటి? మీరు ఎవరి మీదనైనా తప్పులు పట్టేటప్పుడు మీకు తీర్పు తీర్చిండ్రనుకో, తీర్పు తీర్చబడుతుంది. పంచుకున్నాం కదా, వద్దు తీర్పు తీర్చకండి, అప్పుడు మీకు ఏం చేయబడ్డది? వద్దు ప్రభు, ఎందుకు? బుద్ధిహీనత, ఫూలిష్నెస్. కాబట్టి ఎవరిని తీర్పు తీర్చకండి, ప్రభు కన్నులు ఇమ్మని అయిచేయండి. ఓకేనా? ఎందుకంటే ప్రభు చూసిన దాన్ని బట్టి, వినిన దాన్ని బట్టి తీర్పు తీర్చాడు. కాబట్టి ప్రభు చూసినట్టు చూడండి. ప్రభు అలాగా 5 పెళ్ళిళ్ళు చేసుకొని 6వ వాన్ని ఉంచుకున్న ఒక స్త్రీని చూశాడు. సమరయ స్త్రీ. కరెక్ట్ చెప్పారు. ఆ స్త్రీని చూసి, అమ్మ 5 పెళ్ళిళ్ళు అయింది, భయంకరమైన స్త్రీ అనుకోలే. అనుకున్నాడా? అనుకోలే. ఆమె దగ్గరికి పోయాడు. అంటే ఆమె వచ్చింది, ప్రభు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆమెను చూసి, మరి అమ్మ దాహానికి ఇయ్యి అని అడిగాడు. మరి ఆమెతో చెప్పిన మాటలు మీకు తెలిసే. మరి నేను ఇచ్చి నీళ్ళు నువ్వు త్రాగితే నువ్వెన్నటికీ కూడా దప్పిగొనవమ్మా అంటే, అరే నువ్వు నీళ్ళు ఇస్తావా? నీ దగ్గర బకెట్ లేదు, బొక్కని లేదు, ఏం లేదు, బాయేమో లోతుగా ఉన్నది, నువ్వు నీళ్ళు ఇచ్చేటిదేంది అని చిత్రంగా. అంటే ఆ కాంటెక్స్లో ఎట్లా కొడుతూ ఉన్నాడు చూడండి ప్రభు. ఈ ఆత్మీయ విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు ఆమెతో. ఆమెకు అర్థమైపోయింది, నా నీళ్ళు కావాలా అవి అని అంటే ప్రభు అంటాడు, ఓకే మరి పోయి నీ భర్తను పిలుచుకరా అంటాడు. ఆమె అంటది, నాకు భర్త లేడు. ఎందుకంటే ఉంచుకున్నది కదా. 6 ఆయన అంటే నాకు భర్త లేడు అంటే ఆమెనేమనలే, అమ్మ కరెక్ట్ చెప్పినావు, నీకు 5 మంది భర్తలు ఉండే, ఇప్పుడు ఉన్నవాడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. కరెక్ట్ అమ్మా నువ్వు చెప్పింది. వెంటనే ఆమెకి మరి తటస్థింది, నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నా. అయ్యా ఆమెతోటి ఎంత చక్కటి మాటలు మాట్లాడాడండి. 5 వివాహాలు చేసుకున్న ఆ స్త్రీతో, అమ్మా మరి మెస్సయ్య వస్తాడు, మాకంతా బోధిస్తాడంటే ప్రభు ఆమెతో అన్నాడు, నేనే. అమ్మో ఎంత బయలుపాటండి. ఈ ప్రధాన యాజకుడు ఉన్నాడు చూడండి, ఈయన అంటాడు, ఒట్టు పెడుతున్నా నువ్వు క్రీస్తువా చెప్పు అంటాడు. అయినా కానీ ప్రభు ఆయన ముంగట నోడు తెరవాడు కదా. ప్రధాన యాజకుడు. ఎందుకు? ఆకలి దప్పులు లేవు. కానీ ఆ స్త్రీ దగ్గరికి పోయి నేనే మెస్సయ్యానని చెప్తాడండి. ఎంతమందితో అట్లా చెప్పిండు చెప్పండి ప్రభు? మీరు చూడు, చాలా రేర్. నేను మెస్సయ్యానని చెప్పాడండి. ప్రభు ఏ కన్నులతో చూశాడు ఆమెని? 5 వివాహాలయ్యే. అమ్మన్నది, నాకు ఆ నీళ్ళు కావాలి అంటే ఆ నీళ్ళు ఇచ్చాడు. ఎందుకు? ఆమె ఆకలి దప్పులతో ఉన్నది, 5 పెళ్ళిళ్ళు చేసుకున్నది, తృప్తి లేదు జీవితంలో, నెమ్మది లేదు, సమాధానం లేదు, దుఃఖం కన్నీరే.
ఆమెను చూశాడు. ఓకే, ఆకలి దప్పులు ఉన్నాయి, ఓకే నేను వస్తాను నీ దగ్గరికి. ప్రభు వస్తాడు అలాంటి వారి దగ్గరికి. ఆమెన్. ఆకలి దప్పులు ఉన్నాయి, ఆమెకి ఇయ్యంగానే ఆమె పోయి ఈయననే మెస్సయ్యా, నేను చేసిందంతా చెప్పిండు, నేను ఇచ్చిన నీళ్ళు తాగితే మీరు మరి మీ కడుపులో నుండి నదులు పారుతాయి. నిజంగా ఆకలి దప్పులు ఉన్నాయి, ప్రభు తీర్చాడు. కాబట్టి మీరు కూడా ఎవరినైనా చూస్తే 5 పెళ్ళిళ్ళు చేసుకొని 6 పెళ్ళిళ్ళు చేసుకొని చూసే కళ్ళు ఉండాలి, హృదయం ఎట్లుందని, పైనుండి కాదు. ఇవన్నీ చోటమోట కేసులు, ఓకేనా? సో అలాగనే ఇంకొక వ్యక్తిని గురించి కూడా చెప్తా, ఆకలి దప్పులు అంటే ఎట్లుంటాయని. ఈయన పొట్టి జక్కయ్య, ఈయన ధనవంతుడు, ఈయనకేం కొద్దువలు లేవు, ఏమన్నా ఉన్నాయా? ధనవంతుడు ఈయనకి, కానీ తృప్తి లేదు, ఆనందం లేదు, సమాధానం లేదు. ఈయనకు ఆకలి దప్పులు ఉన్నాయా లేవా అని ఎట్లా తెలుస్తుంది? ఈయన అంత ధనవంతుడు అయి ఉండి ప్రభుని చూడాలని చెట్టు ఎక్కాడు. ఎవరైనా ఆఫీసర్ చెట్టు ఎక్కుతాడా అండి? ఎంత జోక్గా ఉంటుంది చెప్పండి. ఇక్కడ వచ్చి ఏదైనా ఆఫీసర్ చెట్టు ఎక్కి చూశాడు అనుకోండి, నా మీటింగ్ పెడితే, అంటే నాదంటే నేను యేసుక్రీస్తు ప్రభుని కాదు, మీరు అయితే నన్ను యేసుక్రీస్తు ప్రభు అనుకో అంటే అంటున్నా, పెడితే ఎట్లుంటుంది చెప్పండి? చూస్తే అరే ఈయన ఐటమ్ నిలబడున్నాడు. కానీ చూడండి, ప్రభు వస్తాడా లేదా చూడండి. ఎగ్జాక్ట్లీ నడుచుకుంటూ వచ్చి అదే చెట్టు కింద నిలబడి, జక్కయ్యా కిందికి దిగు, మీ ఇంట్లో బస చేయాలనుకుంటున్నా నేను అన్నాడు. ఆమెన్. ప్రభుకి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు కాదు, ఈయనకు ఆకలి దప్పులు ఉన్నది, ఆ సమరయ స్త్రీకి ఆకలి దప్పులు ఉన్నవి, నేను వారి దగ్గరికి పోతా. ప్రభు అక్కడ నిలబడన్నాడు. వెంటనే జక్కయ్య కిందికి దిగి వచ్చాడు, ఇంటికి తీసుకుపోయాడు. ఇంటికి తీసుకుపోయి ప్రభు ఏం మాట్లాడుతూనే లేడు, ప్రకటన చేశాడు. ప్రభువా, నేను ఎవరి దగ్గరనైనా అన్యాయంగా ఏమైనా తీసుకుంటే 4 అంతలు ఇస్తా, ఒకటి తీసుకున్నదే రిటర్న్ ఇస్తలేరు, 4 7 నుంచి ఇస్తారు. మీరు కూడా అలా చేయకండి, ఓకేనా? ఎన్ని ఇవ్వమంటారు, ఎన్ని ఇస్తా అంటున్నాడు? 4. అబ్బా, ఈయనకు ఆత్మీయ ఆహారం కావాలండి, ఈ ధనం కాదు, ఈ ఇల్లు కాదు, దాంతో తృప్తి కలగదు. అలాగని అన్నాడు, ఆస్తిలో సగం భాగం ఏం చేస్తా అన్నాడు, బీదలకు ఇచ్చేసా. ఇంకేమున్నది మిగిలింది? 0 ఆల్మోస్ట్ కదా. ప్రభు అన్నాడు వెంటనే, నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? ఆమేన్. సో ఆకలి దప్పులు గల వారి ఇంటికి ఏమొస్తుంది? గట్టి చెప్పండి, ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. ప్రభు ఏమని అన్నాడు? వచ్చాడు, ఆకలి దప్పులు ఉన్నాయా తీరుస్తాడు. కాబట్టి ఈయన సుంకరి, అన్ని లంచాలు తీసుకుంటాడు, ఈయన జీవితమే భయంకరమైన జీవితం, అమ్మో అయ్యో అట్లా అని చూడకండి. ప్రభు నేత్రాలు డిఫరెంట్. ఆమేన్. గట్టి చెప్పండి. మీకు కూడా అన్ని నేత్రాలతో చూడకండి, అన్ని తప్పులు పట్టే కళ్ళు ఉంటాయి చూడండి, భయంకరమైన కన్నులు. మంచి చూడాలి. ఆమేన్. ఏం చూడాలి? మంచి చూడాలి. ప్రభు కన్నులు డిఫరెంట్, అగ్ని జ్వాలల వంటి కన్నులు. ప్రభు ఎలాంటి కన్నులు? అగ్ని జ్వాలల వంటి కన్నులు. పాతాళమే తేటగా తెలుస్తుంది, మన హృదయాన్ని చూస్తాడు, మన లోపట ఆకలి దప్పులు ఉన్నాయా చూస్తాడు. చర్చికి పోయి కూడా ఆకలి దప్పులు లేవు అనుకో, కొంతమందికి చర్చికి పోయి కూడా అవే శరీర ఆశలు, నేత్రాశలు, జీవబ్డమ్మలు. వాళ్ళని చూసి ఏం చేస్తాడు? ఎక్కడి నుంచి నింపుతాడు చెప్పండి? నాకు నింపుతాడా? లేదు. ప్రభు అడుగుతున్న క్వశ్చన్ ఏంది? డూ యూ వాంట్ టు బికమ్ వెల్? నువ్వు స్వస్థత పడగొడతా ఉన్నావా? ఆకలి దప్పులు ఉన్నాయా? చర్చికి పోతే ఏంది, సువార్త చెప్తే ఏంది, ప్రసంగం చేస్తే ఏంది, నేను ఇక్కడ నిలబడి. కొంతమందికి సంబరం అది ప్రసంగం చేయుట,
చాలా ఎంజాయ్ చేస్తారు. నేను అది 10 ఏళ్ల క్రితమే పక్కకు పెట్టేసిన. ప్రభుని అడుగుతా ఉన్నా, ప్రభు నాకు దీనికి మార్క్స్ వద్దు, ప్రసంగం చేస్తున్నాను. కాకపోతే ఇబ్బందిలో ఉన్న వారికి ప్రభు నా ఒక అనుభవం నువ్వు నేర్పించావా, అది పంచుకుంటా అంతనే. మీకు కూడా తెలుసు, నేను ఐశ్వర్యం కొరకైనా, అధికారం కొరకైనా, ఆహారం కొరకైనా మీ దగ్గర రావట్లేదు. ఒకటే రీజన్, మీరు ఆత్మీయంగా ఎదగాలని. వేరే ఇంకేమైనా ఆశలు ఉన్నాయి? 6 నెలల నుంచి అయితే చూస్తున్నారు కదా మీరు నన్ను, లేవు. సో మనకి ఆకలి దప్పులు కలిగి ఉందాం, రక్షణ వస్తుంది, ప్రభు విడిపిస్తాడు, 100% విడిపిస్తాడు, సందేహమే లేదు. కాబట్టి ఒకవేళ మనకు ఆకలి దప్పులు లేకపోతే అడుగుదాం, ప్రభా మరి ఆత్మీయ ఆకలి దప్పులు మాకు లేవు తండ్రి, నీతి నిమిత్తం మాకు ఆకలి దప్పులు దయచేయండి, ధన్యులను చేయండి ప్రభా, మమ్మల్ని తృప్తి పొందండి. ప్రభు ఆహ్వానిస్తా ఉన్నాడు, దప్పిగొన్న వారలారా మీరు నా యొద్దకి రండి. ఇన్విటేషన్. రూకలు లేకయే నా దగ్గరికి రండి. మనం చూసాం 55వ యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి నుండి పిలుపునిస్తా ఉన్నాడు, నా దగ్గరికి రండి. ఓపెన్ ఇన్విటేషన్. రూకలు లేని వారలారా నా యొద్దకు రండి, వచ్చి తిని తృప్తి పొందండి. ఎందుకు? ఆ ఆహారం కాందారు కొరకు మీ యొక్క డబ్బుని వ్యయం చేసుకుంటా ఉన్నారు. ఆ దాహం చూడండి, మనం చేద్దాం ఒకటి స్పష్టంగా మైక్లో చేద్దామండి, అందరికీ వినిపించేటట్లు. యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయము మొదటి నుండి మనం చేద్దాం. చూడండి, దప్పికొనిన వారలారా నా నీళ్ళ యొద్దకు రండి. ఆ రూకలు అంటే డబ్బులు లేని వారలారా, డబ్బు అవసరం లేదు ప్రభుకి. మీరు వచ్చి కొని భోజనం చేయండి, ఫ్రీ. రండి. ఆ రూకలు లేకపోయినాను ఏమీ నీయకనే ద్రాక్ష రసం పాలనుకునుడి, ఆహారం కాని దాని కొరకు మీరు ఎందుకు రూకలు ఇస్తా ఉన్నారు? మీ డబ్బును ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు. సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరుచుతున్నారు? నా మాట జాగ్రత్తగా వినుడి. మంచి పదార్థం భుజించుడి, మీ ప్రాణం సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవి యొద్ది నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల బ్రతకదేరు. అబ్బా, ఇంత వాగ్దానం. ఈ వాగ్దానాలు కనిపించాయి నాకు. ఈ వాగ్దానాలు పంచుతారు కదా, ఇవి కనిపించాయి. మీరు వినిన ఎడల ఏం చేస్తారండి? బ్రతుకుతారు. రండి నా దగ్గరికి రూకలు లేకయ్య. ఎంత చక్కటి ఆహ్వానం అండి. ఒకవేళ ఈ ఆహ్వానం వద్దనుకుంటే మా ప్రభు ఏం చేయగలుగుతాడు? రండి అంటా ఉన్నాడు, ఓపెన్ ఇన్విటేషన్. సో ప్రభు అడుగుతున్న క్వశ్చన్ చిత్రంగా ఏం లేదు నాకు, నువ్వు నువ్వు స్వస్థత పడకూడతా ఉన్నావా? డూ యూ వాంట్ టు బికమ్ వెల్? సేమ్ క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. సో మనం అందరం ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ అలా ఆకలి దప్పులు ఉంటే ప్రభుకి చెప్దాం, ప్రభువా నేను మళ్ళీ స్వస్థపడగోరుతా ఉన్నా, నన్ను రక్షించు. మనం ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడి కొద్ది సమయం ప్రార్థన చేసుకుందామండి. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా మరి ఆ సమరయ్యకు ఉన్న, ఆ స్త్రీకి ఉన్న ఆ ఆకలి దప్పులు నాకు దయచేయి తండ్రి. ఆ జక్కయ్యకున్న ప్రభువా ఆకలి దప్పులు నాకు దయచేయండి తండ్రి. నన్ను ఆత్మీయంగా స్వస్థ. వీళ్ళిద్దరు చూడండి, ధనం కొరకు, ఆస్తి కొరకు, శరీర సంబంధమైన ఆరోగ్యం కొరకు ప్రభు దగ్గరికి రాలే. ఎందుకు వచ్చిండ్రు వీరు ప్రభు దగ్గరికి అంటే ఆత్మీయ స్వస్థత కొరకు వచ్చారు. ఒకవేళ ఆత్మీయ స్వస్థత కొరకు ప్రభు వస్తూ ఉంటే ఆహ్వానిస్తూ ఉన్నాడు, ప్రభు పిలుస్తూ ఉన్నాడు, ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా. ఎంత చక్కటి ఓపెన్ ఇన్విటేషన్.
కాబట్టి ప్రభు మనల్ని పిలుస్తూ ఉండగా మన జీవితాలను ఆయనకు సమర్పిస్తాం. ప్రభు, మాకు ఈ శరీర సంబంధమైనవి కావు తండ్రి, ఆత్మీయ స్వస్థత మాకు దయచేయండి అని మనం కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదామండి. ప్రతి ఒక్కరం కూడా దేవుణ్ణి అడుగుదాం. ప్రభు, నన్ను ఆత్మీయంగా స్వస్థపరచు, నాకు నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలగజేయి తండ్రి, నేను పరిశుద్ధమైన జీవితం జీవించాలని. ఒకవేళ ఇలానే నేను నెగ్లెక్ట్ చేసుకుంటా, నిర్లక్ష్యం చేసుకుంటా, ఒకవేళ అలా బ్రతుకుతా ఉంటే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో స్వస్థత నొందితివి, కానీ అధిక కీడు నీకు రాకుండానట్లు నువ్వు పాపం చేయకమంటా ఉన్నాడు. వార్నింగ్ ఇస్తా ఉన్నాడు ప్రభు. జాగ్రత్త సుమి, ఆ వార్నింగ్ కనుక నువ్వు వినకుండా క్యాజువల్గా అలాగనే బతుకుతున్నావు అనుకో, ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తాడు. దేవుడు వెక్కరింపబడడు. సో మనం ప్రార్థన చేసుకుందాం.